మీరు ఆశ్చర్యపోతారండి. ఓన్లీ బీఏ తోటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాళ్ళారండి. నువ్వు ఐఏఎస్ అవ్వాలరా అని అంటున్నప్పుడు ఈజ్ అలర్ట్ అని. నేను ఇక్కడ ఐఏఎస్ అంటం లేదు, ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ఐఏఎస్ గురించి. నేను ఏదైనా సరే సైన్సెస్ అయితే సైన్సెస్, ఆర్ట్స్ అయితే ఆర్ట్స్ లిమిట్ కాబట్టి, సివిల్ సర్వీసెస్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఏ స్ట్రీమ్ వాళ్ళైనా కానీ సివిల్ సర్వీసెస్ చదివితే అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది ఇట్ ఈజ్ అప్ టు ద స్టూడెంట్ అండ్ ద పేరెంట్ అండి. 10th ఇంపార్టెంట్, ఫస్ట్ 10th బేసిక్. అది ఏ మార్క్స్ అదే ఏది చదివినా సిబిఎస్ఈ ఆర్ ఏదైనా స్టేట్ కానీ, అప్పుడే 10th అయిన తర్వాత ఇప్పుడు ఈ ఐఏఎస్ కోచింగ్ కానీ మనం తీసుకుంటే బాగుంటుందా, లేదా 10th అయిన తర్వాత పిల్లలకి ఇంజనీరింగ్ ఆర్ నార్మల్ డిగ్రీ ఎటువైపు వెళ్తే బాగుంటుంది? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడాను ఇప్పుడు ఐఏఎస్లో 4 years నుంచి చూస్తూ ఉంటే వాళ్ళు క్లిక్ అవుతున్నారు బాగా. ఇప్పుడు డిగ్రీ తీసుకొని ఇప్పుడు ఐఏఎస్ సివిల్స్ ఈ ఎగ్జామ్స్ రాయడం కరెక్ట్నా, లేకపోతే ఇంజనీరింగ్ వైపు వెళ్ళి సివిల్స్కి ట్రై చేయడం బాగుంటుందా? పిల్లలకి ఎలా ఈ కన్ఫ్యూజ్డ్ కొంచెం క్లియర్ చేయండి. యాక్చువల్గానండి పలానా కోర్స్ వల్ల ఐఏఎస్ అనేది యాక్చువల్గా నాట్ లింక్డ్, నాట్ రేషనల్. ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది ఇట్ ఈజ్ అప్ టు ద స్టూడెంట్ అండ్ ద పేరెంట్ అండి. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాం మేము. ఎందుకని అంటే కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతోంది. 2, ఒక స్టూడెంట్ కనుక ఏ ఎయిమ్ లేదనుకుందాం, అప్పుడు అతను ఫోకస్డ్గా వర్క్ చేయడు. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఎట్ ఎనీ కాస్ట్ 3 o'clock కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి. మీ అబ్బాయో లేదా మీ అత్తగారో సంథింగ్ బై దట్ టైమ్ యూ షుడ్ బి దేర్ అన్నప్పుడు మీ యొక్క యూటిలైజేషన్ ఆఫ్ ద రిలేషన్స్ అండ్ ద టైం డిఫరెంట్గా ఉంటుంది, క్వాలిటేటివ్గా ఉంటుంది. అక్కతో పక్కన మాట్లాడుతూ వెంటనే మళ్ళీ అమ్మమ్మతో మాట్లాడుతూ వెంటనే మళ్ళీ బావగారండి బాగున్నారా అంటూనే టైం పక్కన చూసుకుంటూ టక్ టక్ టక్మని గంట సేపు తినడం కాకుండా ఎవ్రీథింగ్ ఫినిషింగ్లో మీరు చాలా కాల్కులేటెడ్గా ఉంటారు, క్వాలిటేటివ్గా ఉంటారు. సేమ్ పిల్లలు కూడా ఇవ్వండి. నువ్వు ఐఏఎస్ అవ్వాలరా అని అంటున్నప్పుడు ఈజ్ అలర్ట్ అని. నేను ఇక్కడ ఐఏఎస్ అంటం లేదు, ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ఐఏఎస్ గురించి. నేను ఏదైనా సరే ఎప్పుడైతే నువ్వు అలర్ట్గా ఉన్నావో నువ్వు రాంగ్ హాబీస్, రాంగ్ ట్రాక్లోకి వెళ్ళవండి. అందు నేను ఏమంటానంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ పిల్లల్ని ప్రిపరేషన్లోకి తీసుకెళ్ళండి. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఇప్పుడు మీ అబ్బాయి 8th క్లాస్లో ఉంటే 8th క్లాస్ కాదండి, డిగ్రీ 2nd year అయితే 2nd year, ఏదైనా కానీ నాట్ లేట్, అది పాయింట్. 8th క్లాస్ కన్నా ముందైతే కొద్దిగా నేను వద్దంటాను. నేను ఎందుకు వద్దంటాను అంటేనండి 7th వరకు పిల్లల యొక్క బిహేవియర్, లెర్నింగ్ కెపాసిటీస్ వేరుగా ఉంటాయి, ఆఫ్టర్ దట్ మారుతూ ఉంటాయి. అందుకని మ్యాక్సిమం పిల్లల్ని కనుక మనం ఏ కారణం చేతనైనా 8th నుంచి స్టార్ట్ చేయిస్తే డిగ్రీ 2nd year ఆర్ 3rd year వరకు కనుక వాళ్ళు ప్రిపరేషన్ చేస్తే వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన కలుగుతుంది. తర్వాత వచ్చేసి మన స్టూడెంట్స్కి అకాడమిక్స్తో పాటు ఇతరవి ఏవైనా చదివేందుకు అవకాశం. ఉదాహరణకి ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడండి, అతనికి హిస్టరీ చదవడు, ఎకనామిక్స్ చదవడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో కూడా తెలియదు. కొన్ని బిఏ స్టూడెంట్ ఉన్నాడండి, అతను టెక్నాలజీ గురించి చదవడు, 3G అంటే ఏంటో, 4G అంటే ఏంటో, 5G అంటే ఏంటో, 6G అంటే ఏంటో తెలియదు, చాట్ జీపీటీ అంటే ఏంటో తెలియదు. సో మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్నా సైన్సెస్ అయితే సైన్సెస్, ఆర్ట్స్ అయితే ఆర్ట్స్ లిమిట్ కాబట్టి, సివిల్ సర్వీసెస్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఏ స్ట్రీమ్ వాళ్ళైనా కానీ సివిల్ సర్వీసెస్ చదివితే అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇక ఇంజనీరింగ్ వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందా మీరు అన్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఈ మధ్యన ర్యాంకులు వస్తున్నాయి.
నా దృష్టిలోనండి అది రాంగ్. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇప్పుడు ఎగ్జామినేషన్ 100 మంది రాస్తే ఇవాళ మార్కెట్లో 90% స్టూడెంట్స్ ఎవరండి? ఇంజనీరింగ్. అందులో మనందరికీ కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ తోటే రాసేవాళ్ళు ఉన్నప్పుడు ర్యాంకులు ఎవరికి వచ్చినా కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తూ ఉంటారు తప్పించి. కానీ మీకు ఆశ్చర్యపోతారండి, ఓన్లీ BA తోటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉన్నారండి. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి, ఓన్లీ BA. సో అందుకని నో ఇంజనీరింగ్ అని కాదు. కాకపోతే ఆర్ట్స్ స్టూడెంట్ సైన్సెస్ నేర్చుకోవడం కొంచెం కష్టం, కానీ సైన్స్ స్టూడెంట్ ఆర్ట్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. అందులో నేనేమంటారంటే 10th క్లాస్ వరకు మన పిల్లలు ఎలాగూ చదివేవి ఆల్ సబ్జెక్ట్స్. 10th క్లాస్ తర్వాత మాత్రం మీరు సైన్సెస్ని తీసుకుంటే కనుక ఆర్ట్స్ నుండి లెర్నింగ్ ఈజీ అవుతుంది. ఆర్ట్స్ తీసుకుంటే మాత్రం సైన్సెస్ని ఇంటి దగ్గరైనా చదివే ప్రయత్నం చేయించండి. పిల్లవాడికి ఏ సబ్జెక్ట్ ఎక్కువగా ఇంట్రెస్టో అటువైపు పంపించండి. ఆర్ట్స్ మాత్రమే సివిల్ సర్వీసెస్లో ఉంటాయి అనేది భ్రమ. ఒకప్పుడు IAS అనగానే అయితే BA చదువుతావా అనేవారండి. IAS అవ్వడానికి BA చదవడానికి సంబంధమే లేదు. ఇవాళ మారిపోయిందండి. ఇవాళ టెక్నాలజీ మీద అవగాహన, సైన్సెస్ మీద అవగాహన, ఇవాళ ఆధునిక పరిణామాల మీద అవగాహన మనకి ఎక్కువ ఉండాల్సిన అవసరం ఏర్పడిందండి. సో అది ఇంజనీరింగ్ అనే కాదు, ఎనీ డిగ్రీ చదవచ్చు. టైం యూటిలైజేషను, ఏది సూటబిలిటీ అనేది చూసుకోవడము అనేది మోస్ట్ ఇంపార్టెంట్.